ఆ రెండో టేబుల్ కాఫీ ఎవరా? ఏం కావాలి బాబు? ఓ మినపట్టు పడరా. మినపట్లేదు లేదా అప్పుడే పడమంటే నువ్వు వస్తావు మేము కలగానే ఉంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పడరా. సింగిల్ చపాతీ. కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ బోర్డు మాత్రం షోక్గా పెట్టాడు. చెప్పవా? ఏం చెప్పమంటావా? కాశీ మందులు కలిసి చెప్పమంటావా? నువ్వు తినేది ఏంటో చెప్పవా? నీ దగ్గరే ఉందో చెప్పవా? ఇడ్లీ ఉప్మా చపాతీ. ఇడ్లీ ఎంత? 3 రూపాయలు. చట్నీ ఫ్రీ. ఫ్రీయా? ఉప్మా 5 రూపాయలు. చట్నీ ఎంత? ఫ్రీ. ఫ్రీయా? అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీయా? వట్టి చట్నీ ఏం చేసుకుంటావా? పట్టించి తలస్నానం చేసుకుంటావు. నీకెందుకు తీసురావా? ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు. రే ఇస్తాను నీకు చిన్న జలక్ పట్రా చెప్తా. ఈడవ్వ ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తిన్నా బెటర్. థ్యాంక్ యూ. జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు? చిదంబరం చిదంబరం ఏంటి ఆంబోతులు అలా అరుస్తున్నావు? ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నావు. అవును. దిబ్బ రొట్టెకి ఎక్కడి నుంచి వచ్చింది ఆ పిండి? దెబ్బ రొట్టె. నేను బిల్లి ఉన్నాను. నీకు దెబ్బ రొట్టె ఎక్కడి నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావా? అవును. చట్నీకి డబ్బు. చట్నీ చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు, టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను. అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా. టిఫిన్ నా దగ్గర టిఫిన్ అడగలేదు కదా. చట్నీ ఫ్రీ అని చెప్పావు కదా. చట్నీ టిఫిన్ తో చెప్పారు కదా. చట్నీ ఫ్రీ అన్నావు కదా. చట్నీ ఫ్రీ ఫ్రీ అని చెప్పి ఏంటన్నయ్య అప్పాజీతో గొడవ పడుతున్నావు? అప్పచ్చా ఇన్ని ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటి? నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నన్ను ప్రేమించాడు, శోభనం కూడా చేసుకుంటాడు. ఉప్పు శోభనం కాదే పెళ్లి. పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా, ఎదురు కట్నం ఇచ్చే గొప్పోడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది. పళ్ళేస్తారు బావా. పీకేగల అప్పులేదు చెప్పలేదు. లోపలికి వెళ్ళి పప్పు రూపో ప్రేమ కాలేదు తొక్కేగల. పెద్ద రాకుమారిని ప్రేమించేసింది. చల్లగా సమ్మగా ఉందిరా. అంతేలేండి, బాబు కొడుకులు విడిపోయారు కదా, మీకు సమ్మగానే ఉంటది. అన్ సీజన్ లో పుట్టిన వాళ్ళం కదా. ఆఫ్ సీజన్ లో అన్ సీజన్ నీకు నాకేంట్రా? కమ్మడి సీజన్ లో పుట్టినండి. సరిగానే ఒక కమ్మడి కథ చెప్పరా. అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి. వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి. ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి. ఇదేదో నా కథలాగా ఉందేంట్రా? సెంటర్ లో చేంజ్ అవుతులేండి. ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి. అరే పాపం కాలు ఇరిగిపోయిందండి. ఒక్కడు కూడా ముందుకెళ్ళకపోతున్నాడండి. అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగినోడి దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి. ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి. అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి, పీక పిసికి చంపించుకుంది నేను. ఇయే కదా 2 పాత్రలు. అంతేకనండి మరి. కానీ మీరు భలే సురుకండి, ఇట్టే పట్టేస్తారు. నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావో. అటవలేంటి నాన్న. రోగాల బొట్ట ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారా అయ్యగారు అయ్యగారే అయ్యగారు, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెటప్. నోటికొచ్చినట్టు కుయిపోక. ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న తరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు? డైరీ ఫారం గొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా. ఆకలిగా ఉంది, 4 పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా సెంటర్ లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి.
అవును రే, ఆ, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా. ఇక నేను ఆగలేను. నా చేతులు బయటికి తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం అనండి. ఆ, పైకి లాగరా. అనండి. ఎందుకంటే కొట్టారు నాన్న? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మీద పడతావా కుక్కలాగా? నిన్ను చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా? చూస్తా ఉండరా, ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా. నేనెవరో చెప్పుకో చూద్దాం. ఏడ్చినట్టుంది. నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చేస్తే నన్ను అసలు పట్టించుకోవేంటి? ఎలా చూసుకుందామని? కడుపారా చూసుకుందామని. కడుపారా చూసుకుందామని కాదే, కల్లారా చూసుకుందామని. ఈ భాష తగలయ్యా. ఏదోలే. అమ్మాజీ అమ్మాజీ, నువ్వు కారు టైర్ అయితే నేను నిన్నంటి పెట్టుకున్న ట్యూబ్నే. ఆ ట్యూబ్ కి ఎప్పుడో పంచర్ పడుద్ది. ఏంటే బోరుకొచ్చిన ఇంజిన్లాగా ఓ నస పెడతావు? నువ్వు ఇట్టాగి అంటూ ఉండు, మా అన్న ఎవరితో తాళి కట్టించేస్తాడు. ఏంటి వాడు కట్టించేది? పప్పులో ఉప్పు మెట్టడారు వెనక మీసాలు పెట్టినట్టు తింగరదవా? వాడేం తింగరదో కాదు. కాకపోతే నువ్వు తింగరదానివా? చాలు ఎవరికా. మా అన్న చాలా తెలివైనోడు. మా అయ్య నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు. తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా? అవును, మీ బ్రదర్ నాకేమాత్రం కట్టివ్వాలనుకున్నాడు? ఛీ, సిగ్గు లేకపోతే సరే. కట్నం అంటే కట్నం. నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా? ఏంటి, నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా? అవును. మీ అన్నని బోల్తా కొట్టించి టింకరింగ్ చేయించి 10 పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు. మాటలు కాదు, చేతలు కావాలా? ఈ అప్పాజీ గడేంటి ఇవాళ బిల్లు ఎగ్గొట్టడానికి లేటెస్ట్ ఐడియా ఏదో ఎత్తనట్టున్నాడు. చెత్త. ఏంట్రా నవ్వు పిశాచాలు ఏడుస్తున్నట్టు? రాత్రి నాకు కళ వచ్చింది. ఆ కళ నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్. ఏమి చేసుకోను గానీ చెప్పు. ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబాయ్. నేనేమి ఆపను గానీ చెప్పు. ఒకవేళ ఆపమంటే? నేను ఆపమన్నా. ఒకవేళ ఆపమంటే నీ ఇష్టం వచ్చిన పని నేను చేస్తానయ్యా. చేస్తావా? హ్మ్. చేస్తావా? చేస్తాను. నీ చెల్లించి పెళ్లి చేస్తావా? ఆ? ఆడు చేయకపోతే మేము దగ్గరుండి చేస్తాను. నువ్వు చెప్పవా? ఆ ముక్క చిదంబరం గాని చెప్పమాను. చేస్తాను చెప్పు. అయితే విను. రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు. మీ అమ్మ ఊర కుక్క లాంటి నిన్ను, గిన్నెకోడి లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అని అడుక్కుతుంటుంది. చి 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 చి. అప్పుడు మురుక్కుంటల్లోను పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు ఆ? మీ నాన్న రంబలాంటి అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత- ఆపు. ఆ, మధ్యలో ఆపేశావు. నీ చెల్లి నుంచి పెళ్లి చేయాలి. మోసం చేసావు. మోసం ఏంట్రా? నీకు అమ్మాజీకి దగ్గరుండి మేం చేస్తాం పెళ్లి. ఒరే దండలు అడగండి రా. ఇదిగోండి దండలు. దండలు మార్చుకోండి. అలాగే తప్పకవయ్యా. బావా మమ్మల్ని ఆశీర్వదించు బావా. మిమ్మల్ని కాకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాను? రా మాజీ. అన్నయ్య, నీకు ఈ జన్మ పెళ్ళవుతుందని అనుకోలేదు. అయినా బాధగా ఉంది. బాధెందుకు బావా? నా చెల్లికి చిన్నప్పుడే పెళ్ళయింది. కానీ పెళ్ళైన 2వ రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడిని ఎత్తుకుపోయాడు. అరగంట క్రితం వరకు నా చెల్లి విడో. విడో? మామూలు విడో కాదు బావా, యంగ్ విడో. మొగుడు పోయిన 3వ రోజునే 4 దుర్మార్గులు దీన్ని తీసుకుపోయి మానభంగం చేసేశారు. మానభంగమా? ఇందాక నీకొచ్చింది కళ, ఇది వాస్తవం బావా. నన్ను క్షమించప్పాజీ. పర్వాలేదమ్మాజీ, పద రాజమండ్రి వెళ్దాం. రాజమండ్రా? ఎందుకు? అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం. నీలో శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు బావా. అమ్మా, మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మెత్తాడికి పత్తులు ఉండు బిడ్డ, ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా. గట్లరా. అవు మళ్ళా అయితే జర మంచిగా చోట్ చేయించి తీసుకురా. తీసుకురండి. అమ్మో, ఇదేంటే ఇంకా పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుండా ఈ మొగ పూరడు తీసుకొచ్చిండేది. గదే నాకు సమజైతలేదు బిడ్డ. మేమిద్దరం ఫ్రెండ్స్ లేండి. ఎంత ఫ్రెండ్స్ ఏంది? ఇచ్చి పుచ్చుకునే అంత దోస్తి మాది. గట్లనా?
నువ్వే విత్తావు నావే ముచ్చుకుంటాను ఎందుకు బిడ్డ ఒక అమ్మాయి చాయ్ తెచ్చింది గది తీసుకుందాం ముందు. అవునవును తీసుకోండి. నీ పేరేందమ్మా? అబ్బా పాటలు రావా? నువ్వంటే రెండో పిల్లోడివి, ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా, అందుకని సిగ్గుపడుతుంది. పర్వాలేదు చెప్పు. ఒక పాట రాదమ్మా? ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశం ఆకు చాటు పింద తడిచే, కోకమాటు పిల్ల తడిచే, ఆకాశ గంగొచ్చింది. కావలించుకొని ధ్యానం చేస్తాంది. సంతోషం వస్తే అంతే, పక్కాలని వాటేసుకుంటుంది. ఏంది బ్యాగిది? పక్కన ఎవరింటి వాళ్ళకి ఇచ్చే వాటేసుకుంటారా? ఆ కూరలు ఉంటేనే వాటేసుకుంటుంది. అమ్మో నా మొదటి పెళ్ళం అయితే చెప్పకుండానే లేచిపోయింది. ఇదైతే నా కళ్ళ ముందే లేచిపోయేటట్టున్నది. ఈ సంబంధం నాకద్దు. అమ్మో ఈ సంబంధం నాకద్దని చెప్పారు కదా, ఈ సంబంధం నాకద్దు. నాయనా పోదాం పాన్రి, అమ్మా జల్ది పోదాం పాన్రే. ఇంకొక మీద గిట్ట 70 mm సైన్మా చూపించేటట్టున్నాడు. నా జన్మలకి ఇతడి సంబంధం. బావా ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు? నా చెల్లెలు గిట్ట నచ్చలేదా? నీ చెల్లెలికేమన్నా జబర్దస్తున్నది. తాళి నాతో కట్టించుకుంటుందట, సంసారంగా పోరంతో చేస్తుందట. ఏమన్నావురా సాలే? అంటే నా చెల్లెలు బజారు మనిషి అంటావురా? తేరి నా పైసలకి పైసలు పైసలు ఆడి పైసలు రా. అమ్మో యాడి పైసలా? నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే. అవు డా పైసలు మరి కళ్ళెవడు తాగిండ్రా? ఎవరు తాగిండు? నేను. పైసలన్నీ కథం అయిపోయినాయి. గవన్నీ నాకేరు కాలే, నా పైసలు నాకి. పైసలు కావాలా? పైసలు కావాలా? ఆయనను కొడతావేంటి బాయ్ నువ్వు? కొట్టి, రేయ్, అసలు ఈ అసలు రేయ్, నా చెల్లెలు నిప్పురా రేయ్, నిప్పు. ఇది భోజనం ముందండి, భోజనం చేస్తునండి, భోజనం తర్వాత అండి. ఇది టీ తాగే ముందండి, టీ తాగేటప్పుడు అండి, టీ తాగిన తర్వాత అండి. ఇది రాత్రి భోజనం ముందండి, భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి. షబ్బబ్బబ్బా, ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో 2 చుక్కలు మింగారనుకోండి, డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతండి. అప్పుడప్పుడు నువ్వు మంచి సలహాలు ఇస్తుంటావురా. ఒకసారి కత్తిటి. ఇదిగోండి. అన్సీజన్లో పుట్టి ఎదవా, దీన్ని పెట్టి ఒక్క పోటు పొడిచారంటే నేను కాదురా, నువ్వు వెళ్తావు నరకానికి, దరిద్రం వదిలిపోద్ది. నన్ను చంపటం కాదు, అక్కడ కార్మికులు ఆకలి చావులు తాగకుండా చూసుకోండి, లేకపోతే మీ చావుకు వస్తుంది. వినాయకం ఎక్కడ మా డాడీ? ఏమోనండి, ఒంటి నిండా రోగాలే, ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో. డాడీ డాడీ అదిగో ఈ గుంపులోంచి వినపడింది. ఈ బూచలోనే ఆ బూచోడు ఉంటాడు, చూస్తా ఉండండి. అయ్యగారు అయ్యగారు, ఆయన మా అయ్యగారు ముఖం ఇంత అందంగా ఎందుకుంటది. అయ్యగారు ఏమండి? అయ్యగారు 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 ఏమండే, ఇది ఇక్కడ ఉన్నాడు. ఇతను మా డాడీయా? పుట్టి 25 ఏళ్ళయింది, ఇప్పుడు మీకు ఈ అనుమానం రాకూడదు బాబు, ఎవరన్నా వింటే బాగుండదు. అన్సీజన్లో పుట్టిన ఎదవా, ఆ పైపు తీసుకుని మొహం కడుగో. మట్టిలో మాణిక్యం లాగా, మురికిలో ముత్యం లాగా, బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి. ఎరా సన్నో, ఇక నేను చదవండి డాడీ, ఇక్కడే ఉండి మన బిజినెస్ అన్ని మీ తరఫు నేను మేనేజ్ చేస్తాను. ఏందంటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ఉంది. అయ్ బాబాయ్, ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా? ప్లేట్లో. అది మామూలు ప్లేట్లో కాదు, స్టీల్ ప్లేట్లో. మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాసులు. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది? ప్రామిసరీ నోటు. ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తాను. చిచ్చి చిచ్చి చిచ్చి, మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప రోజు అయితే సంతకం పెట్టవా? పెట్టు ఉం? పెట్టు, దమ్ముంటే పెట్టవా? ఆ, మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా. ఏదో సంతకం ఒక్కటంటే 3 పెట్టండి రా. బావా ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. అద్గది. వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఆ. ఏంటి నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడు ఆ పెళ్లి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో, అందులో స్పూన్లో తీసుకురా. చేత్తో తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి వెళ్ళవా? ఎలుగుతాడండి, వెళ్ళమంటే. బాబు ఏం బాబు, వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసావు కదా, చొక్కా దురిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా చూసుకోమంటారేటి? ఏ కాలే. ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా? క్యాబినెట్ లాంటి ఇడ్లీ. ఆహా, ఏంటి అక్కడ పెడతాడు మంత్రులు? ఇలా తీసురా, చేతికన్నా అక్కర్లేదా? బావా మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీసా? దట్ చీప్. చిచ్చి, చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్. 5 రూపాయలు టిప్ ను ఉంచుకో.
ఏం బడాయి వచ్చిందిరా. అమ్మాజీ ఈ గోడు సచ్చిగా తెరిచి పట్టుకో. అది అట్ట పట్టుకో. ఆ, ఒకటి ఇందులో 3 పెట్టు రెండే. పెట్ట మరి. ఉండవయ్యా? ఆ. ఉండే. ఆ. ఒరేయ్, 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 ఒరేయ్! ప్లేట్లు గ్లాసులు గోన్సంచులు పడేస్తున్నాడు తీ. నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని. 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను. 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావని తెలిసే ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు మిగతా జరగ